బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి అందరికీ ప్రేజ్ ద లార్డ్. మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఆరాధన కూడి వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలండి. యేసు నామములో కూడి వచ్చిన మీ అందరికీ సమాధానం కలుగును గాక. దినమంతే దేవుడు తన కృపలో దాచి భద్రపరిచి ఈ యొక్క సాయంకాలం మందు ఆయన్ని స్తుతించి ఆరాధించటకు దేవుని ఒక స్వరం వీటకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మరి మన మధ్యలో ఉన్న నతనీల్ బ్రదర్ గారు స్టార్టింగ్ ప్రార్థన చేస్తారు. ప్రైజ్లార్డ్ బ్రదర్, ప్రార్థించాం. ప్రైజ్లార్డ్ సిస్టర్, అందరికి వందనాలు. దేవుడు మమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నైనా మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం తండ్రి. నైనా సాయంకాల సమయంలో ప్రభావ మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రం ప్రభావ. నైనా గడిచిన దినమంతా కాచి కాపాడి మీ కృపలు భద్రపరిచి నైనా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఇటు ధన్యత మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం. నాయన ప్రభా, కూడి వచ్చిన అందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రభా నా తండ్రి మరి ప్రార్థనకు జవాబు దయచేయండి. పాట ధర మహిమ పొందండి ప్రభా. వాక్యం ధర మాతో మాట్లాడండి నాయన ప్రభా. మీ ప్రణాళిక మా పట్ల ఏమైందో బయలుపరచమని నాయన వాక్యం చెప్తున్న సేవకుని నాయన నీ సిల్వ సాటును మరుగుపరుచుకొని నాయన నీ జ్ఞానంతో నింపి మీ ఆత్మతో నింపి మీ మర్మాలు ప్రభువ మాకు బయలుపరచమని మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. వందనాలు సిస్టర్. ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్, ప్రైజ్ లార్డ్. మన మధ్యలో దివి బ్రదర్ పాట పాడి దేవుని కనపరుస్తారు. రక్క పాడుతున్నాను. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా మరి అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే సర్వము చక్కగా చేసే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. స్త్రీయేస్తే మన స్థిరస్థయుండి మహాబల శూరుండు. స్త్రీయేస్తే మన స్థిరస్థయుండి మహాబల శూరుండు. సర్వమునిచ్చెను తన హస్తముతో సర్వమునిచ్చెను తన హస్తముతో ఎంతో దయగలవాడు. సర్వమునిచ్చెను తన హస్తముతో ఎంతో దయగలవాడు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించే. గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించే. శ్రమలలో మనకు తోడైయుండి శ్రమలలో మనకు తోడైయుండి బయలుపరచె తన జయమున్. శ్రమలలో మనకు తోడైయుండి బయలుపరచె తన జయమున్. భక్తులారా స్మరించెదము
ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ జీవనదిని ప్రవహింపజేసే సకల స్థలంబులయందు, జీవనదిని ప్రవహింపజేసే సకల స్థలంబులయందు లెక్కకు మించిన ఆత్మల తెచ్చే, లెక్కకు మించిన ఆత్మల తెచ్చే ప్రభువే స్తోత్రార్హుండు. లెక్కకు మించిన ఆత్మల తెచ్చే ప్రభువే స్తోత్రార్హుండు. భక్తులారా స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ అపోస్తులలో ప్రవక్తలను సువార్తికులను ఇచ్చే, అపోస్తులను ప్రవక్తలను సువార్తికులను ఇచ్చే సంఘము అభివృద్ధిని చెందుటకు, సంఘము అభివృద్ధిని చెందుటకు సేవకులందరినిచ్చే, సంఘము అభివృద్ధిని చెందుటకు సేవకులందరినిచ్చే. భక్తులారా స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ మన పక్షమున తానే పోరాడి సైతానును ఓడించే, మన పక్షమున తానే పోరాడి సైతానును ఓడించే, ఇంతవరకును ఆదుకొనెనుగా, ఇంతవరకును ఆదుకొనెనుగా తన మహత్యము చూపి, ఇంతవరకును ఆదుకొనెనుగా తన మహత్యము చూపి. భక్తులారా స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ ఈ భువి అందు జీవించు కాలము బ్రతికెదము ప్రభు కొరకే, ఈ భువి అందు జీవించు కాలము బ్రతికెదము ప్రభు కొరకే, మనమాయన కర్పించుకొనెదము, మనమాయన కర్పించుకొనెదము, ఆయన ఆశయమది, మనమాయన కర్పించుకొనెదము, ఆయన ఆశయమదియే. భక్తులారా స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ కొంచెము కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సంధించుటకై, కొంచెము కాలమే మిగిలి ఉన్నది
ప్రభువును సంధించుటకై గనుక మనము నడచుకొనేదము, గనుక మనము నడచుకొనేదము ప్రభు మార్గములాయందు, గనుక మనము నడచుకొనేదము ప్రభు మార్గములాయందు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ, భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. ఈ భూమియందు జీవించు కాలము బ్రతికెదము ప్రభు కొరకే, ఈ భూమియందు జీవించు కాలము బ్రతికెదము ప్రభు కొరకే, మనమాయన కర్పించుకొనేదము, మనమాయన కర్పించుకొనేదము ఆయన ఆశయమదియే, మనమాయన కర్పించుకొనేదము ఆయన ఆశయమదియే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ, భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా మరి, అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే, సర్వము చక్కగా చేసే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ, భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ, ప్రభు చేసిన మేలులన్నిటినీ. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యనున్న వరాజ్ బ్రదర్ వాక్యం షేర్ చేస్తారు. బ్రదర్ ప్రైజ్ ది లార్డ్, మీరు వాక్యం షేర్ చేయండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికీ ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ నా శుభాభివందనములు, సంఘంకి శుభాభివందనములు. దయచేసి మనం ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోకి వెళ్దాము. దయచేసి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. స్తోత్రం అయిన ప్రభా, నీ పాదంలో పేల స్తోత్రాలు దేవాయస్మ ప్రభా. ఈ సాయంకాల సమయం దేవాయస్మ కేబీపీఎంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరును దీనికి ఆశ్రయించడం బట్టి స్తోత్రం మా ప్రభా. ఇంకా అనేకులు రానయ్యున్నారు మా ప్రభా. దేవాన్ని త్వరగా రప్పించండి మా ప్రభా. దేవా యొక్క అనుచాపున్న దేవాయస్మ ప్రభా, కాచి కాపాడండి దేవాయస్మ ప్రభా. మీరు ఎక్కల చాటున భద్రపరచండి మా ప్రభా. దేవాయస్మ ప్రభా, ఎంత కీడు అని ఏ అపాయం వచ్చాను దేవాయస్మ ప్రభా. నిన్ను విడవక మరవక నేను సేవించడాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. మేమందరం దేవాయస్మ ప్రభా కేబీపీఎంలో దేవాయస్మ ప్రభా యొక్క వాక్యం చేత ఎంతో బలపడి దేవాయస్మ ప్రభా ఎవ్రీడే దేవ మీకు వచ్చిన ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, ప్రతి ఒక్కటి ద్వారా దేవ మిమ్మల్ని సంతోషించి దేవాయస్మ ప్రభా మీ యొక్క కూడికను జరిపించడాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. 1900 చేంజ్ అయింది మా ప్రభా. దేవా ఇట్లాగే దేవాయస్మ ప్రభా మనం కాచి కాపాడిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. దేవా ఇప్పుడు వాక్యం చెప్తుండగా నాతో మాట్లాడండి మా ప్రభా. నీకు పరిశుద్ధాత్మ చేత నింపండి మా ప్రభా. దేవాయస్మ ప్రభా ప్రతి ఒక్క చెప్ శక్తిని క్రీస్తులను గద్దించండి మా ప్రభా. మీరే తోడైనాడు మా ప్రభా. ఈ ఆది నుంచి అంత వరకు మమ్మల్ని కాచి కాపాడి దేవా మమ్మల్ని దేవా యొక్క వాక్యంలో నడిపిస్తారని త్వరగా రాబోతున్న యేసుక్రీస్తు పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. జీతము టైటిల్ గురించి మనం మాట్లాడుకుందాము. మనము దేని చొప్పున చెప్పానా? హలో బ్రదర్ వీడియో ఆన్ చేయండి బ్రదర్, పాసిబుల్ అవుతుందా? లేదైనా సారీ నెక్స్ట్ టైం చేస్తాను నేను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. చేద్దాం అనుకున్నా కానీ కొన్ని పరిస్థితుల వల్ల చేయలే. ఓకేనా? ఈరోజు మన టైటిల్ వచ్చేసి జీతము. జీతం అంటే ఇంగ్లీష్ లో రివార్డ్ అని ఉంది. రివార్డ్ అంటే యాక్చువల్లీ బహుమానం.
సో మనం చేసిన దానికి ఎక్స్ట్రా మనకి ఏదైనా దొరికిందంటే అది బహుమానం అన్నమాట. జీతము అంటే శాలరీ. సో దాన్ని బట్టి మనం రివార్డ్ ఇస్తున్నాడు దేవుడు. మనం చేసే పని బట్టి ఒక్కొక్క పని బట్టి ఈ దేవుడు రివార్డ్ ఇస్తుంది. సో మనం ఇక్కడ చూసుకుంటే మనకు మత్తయి సువార్త 20వ అధ్యాయము మనకందరికి తెలిసిన వాక్యమే. సో ద్రాక్ష తోటలో పనికొచ్చిన వాళ్ళు సో ఆ యజమానుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దేనారం ఇస్తా అని చెప్పారు. దేనారం అంటే ₹1/2 అన్నమాట ఆ రోజులలో. సో ఇప్పుడు మేబీ 500 కావచ్చు, 500 to 1000 కావచ్చు. సో ఆ రీతిగా మనం చూస్తే ఫస్ట్ వచనం చదివితే ఏలయనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారికి కూలి పెట్టుకొనుటకు పొద్దున బయలుదేరిండు. దినమునకు ఒక దేనారం చొప్పున పనివారితో ఉడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపాను. సో ఎర్లీ మార్నింగ్ అన్నమాట. ఇది చూస్తే మనకు ఎర్లీ మార్నింగ్ లేచి ఒక దేనారం చొప్పున పని వారితో ఉడంబడిక చేసుకుండు మా యజమానుడు ద్రాక్ష తోటలోని పని చేయనీకి. సో తర్వాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచిన మరికొందరిని చూచి, సో మనకు అంతా తెలుసు ఇక్కడ ఏమేమి జరుగుతుంది. సో 9 గంటలకు ఒకరు వస్తారు, 12 గంటలకు ఒకరు వస్తారు, 3 o'clock వస్తారు, 5 o'clock వస్తారు. సో ఎవ్రీ టైం మన యజమానుడు ఏం చేస్తుండంటే ఎవ్రీ టైం వీధిలోకి వెళ్ళి ఎవరెవరు నా తోటలో పని చేస్తారు, ద్రాక్ష తోటలో పని చేస్తారని అతను ఎత్తుకొని ఒక దేనారానికి ప్రతి ఒక్కరికి ఉడంబడిక చేసుకొని వస్తుండు. ఇట్లా చేసుకొని వస్తుండు. సో ఫస్ట్ 8 o'clock మేబీ ఐ థింక్ 9 o'clock పోయిండంటే సెకండ్ టైం 9 o'clock పోయిండు. సో పొద్దున బయలుదేరి అంటే మేబీ అది 8 o'clock వెళ్ళిండొచ్చు. నా ద్రాక్ష తోటలోనికి వారిని పంపాను. తర్వాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సో ఆఫ్టర్ 1 hour తర్వాత వెళ్ళి సంత వీధిలో ఊరుక నిలిచిన మరికొందరిని చూచి మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకు ఇచ్చునని వారికి చెప్పగా వారు వెళ్ళి. సో అగైన్ 9 o'clock వెళ్ళిండు. ఎవరైతే సంతలో వీధిలో ఊరక నిలిచినారో మరికొందరిని చూసి వాళ్ళు ఏం చెప్పిండు, మీరు కూడా వెళ్ళి అక్కడ నా ద్రాక్ష తోటలో పని చేయడానికి రండి, సో మీకు తోచింది నేను ఇస్తా, నా దగ్గర ఉన్నది నీకు ఇస్తా అని చెప్పిండు. దాదాపు 12 గంటలకు 3 గంటలకు అతడు మరలా వెళ్ళి అలాగే చేశాను. అంటే 12 o'clock వెళ్ళిండు, మళ్ళా 3 o'clock వెళ్ళిండు. ప్రతి ఒక్కరిని తన ద్రాక్ష తోటలోని పనికి పిలుస్తుండే అనమాట. పిలుస్తుండే తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచిండే ఇక్కడ చూచి అక్కడ దినమంతయు మీరు ఎందుకు ఊరికనే నిలిచి ఉన్నారని వారిని అడగగా వారు ఎవడును మమ్మను కూలికి పెట్టుకున్న లేదని అందుకతడు మీరును నా ద్రాక్ష తోటలోకి వెళ్ళున్నానని. సో ప్రతి ఒక్కరిని అడుగుతుండు, మీరు ఎందుకు ఇట్లా ఊరికనే నిలిచి ఉన్నారు, 5 గంటలకు వెళ్ళండి, సాయంత్రం 5 గంటలకు వెళ్ళినాక మీరు ఎందుకు ఇక్కడ ఊరికే నిల్చున్నారని వాళ్ళకు అడిగిండు. అడిగినప్పుడు నాకు ఎవరు పని పెట్టలేదు ఈ రోజు అని చెప్తే మీరు కూడా నా ద్రాక్ష తోటలో పనికి రమ్మని అక్కడ వేడుకున్నాడు. కూలికి పెట్టుకున్న లేదనేది, కూలికి పెట్టుకోలేదు. అందుకతడు మీరునే నా ద్రాక్ష తోటలోకి వెళ్ళుడనెను. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూసి పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను. సో అక్కడ ఏంది, గృహ నిర్వాహకులు చూసి ఎవరైతే పిలిచారో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరికీ తమ జీతము ఏంటంటే ఇక్కడ ఏంటంటే శాలరీ అంటే 1 day శాలరీ అది ఇద్దామని వాళ్ళందరూ నిలిచిన్నారు. దాదాపు 5 గంటల కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారం చొప్పున తీసుకొనిరి. అంటే 5 గంటలకు వచ్చిర్రు, ఒక 1 hour మేబీ పని చేయొచ్చు. పని చేసిన వారికి ఒక దేనారం అక్కడ ఇచ్చిండు. సో లాస్ట్ విల్ బి ఫస్ట్ అన్నమాట. సో లాస్ట్ వచ్చిన వాళ్ళకు ఫస్ట్ జీతం అక్కడ ఇస్తుండు. 5 గంటల కూలి కుదిరిన వారు ఒక్కొక్కరు దేనారం చొప్పున తీసుకునేది. మొదటి వారు వచ్చిన తమకు ఎక్కువ దొరుకును అనుకునేది కానీ వారికి ఒక్కొక్క దేనారం చొప్పునే దొరికాను. స్టార్టింగ్ 8 అంటే 8 o'clock ఏదైతే దినము స్టార్ట్ అయినప్పుడు ఒక్కో దేనారంకు ఒడంబడిక అక్కడ యజమానుడు కుదురుకుండో అక్కడ వారు ఏం చేసిరంటే 5 గంటలకు వచ్చిన వాళ్ళకే ఒక దేనారం ఇస్తుండు. నేను ఇంకా ఫస్ట్ వచ్చిన, ఇంకా 10 గంటల ముందు వచ్చిన, 8 o'clock వచ్చిన, 8 9 o'clock వచ్చిన, నాకు ఇంకా ఎక్కువ దొరుకునని వాళ్ళు ఏమంటారు, ఆశపడుతురు. వాళ్ళ తీసుకొని చివరిగా వచ్చిన వీరు 1 గంట మాత్రమే పని చేస్తున్నాడు, పగలంతే కష్టపడి ఎండ బాధ సహించి మాతో వారికి స్నానము చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుకున్నది.
ఇప్పుడు ఏం చేసిండంటే వారు తీసుకొని ఏం చేసిండు, ఒక్కొక్క దేనారం చొప్పునే దొరుకును. మొదటి వారు వచ్చిన తమకు ఎక్కువ దొరుకును అనుకునేది కానీ వారికి దేనారం చొప్పునే దొరుకును. వారు తీసుకొని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పని చేసినాను, పగలంతయు కష్టపడి ఎండ పైన నేను కష్టపడ్డా, నాకు ఇంకెక్కువ దొరుకుతుందేమో అనుకుని వాళ్ళు చదువుకుంటారు అనమాట. వీళ్ళకి 1 గంట చేసిండు కాబట్టి 1 దేనారం ఇచ్చిండు. నేను పొద్దున్న నుంచి వచ్చిన 8 o'clock నుంచి 5 o'clock వరకు ఎంత అవుతుంది, ఒక 9 hours అవుతుంది. అంటే 9 hours కి ఒక 2 దేనారన్నా ఇస్తారేమో అని వాళ్ళు ఎక్కువ ఆశిస్తారు అనమాట. ఆశిస్తున్నప్పుడు అక్కడ చదువుకుంటారు నాకు తక్కువ ఇచ్చిందని. సో యజమానుడు ఏమన్నాడు చూడండి, వాళ్ళంతయు కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారి సమానం చేసిటివని ఇంటి యజమాని మీద సనుక్కునేది. అందుకతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా నేను నీకు అన్యాయం చేయలేదే, స్నేహితుడా అని మాట్లాడుతున్నా అక్కడ యేసు ప్రభు. ఈరోజు ఎంతో మనం బాధపడి ఎంతో సేవ చేస్తాము, ఎక్కడనో వెళ్తాము. సో దేవుడు అదంతా నీకు గుర్తుపెట్టుకుంటుండు. దేవుడు ప్రతి ఒక్కటి నిన్ను సహకరిస్తుండు. ఏంటంటే ఎక్కడ పోతున్నావు, ఏం సంగతి, ఏం చేస్తున్నావు నువ్వు, ఎక్కడైనా నువ్వు వెళ్ళినావు. మనం ఏంటంటే 30 రోజులు కష్టపడి ఆ జీతం వచ్చినప్పుడు ఆ యొక్క ఆనందం వేరే తీరు ఉంటుంది అనమాట. సో ఇంత కష్టపడ్డా నేను, ఇన్ని చేసిన, సో ఇంకా ఆ ఆనందం వేరే ఉంటుంది. ఆ రివార్డ్ ఏమైనా ఇచ్చిరనుకో, ఎక్స్ట్రా ఏమైనా ఇచ్చిరనుకో బోనస్, దానికి ఇంకా ఎక్కువ సంతోషపడతాం అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నంటే యజమానుడు ఏం చెప్తున్నా, అందుకతడు వారిలో ఒకరిని చూసి, స్నేహితుడా నేను నీకు అన్యాయం చేయలేదే, నీవు నా యొద్ద 1 దేనారంకు ఒడబడలేదా. అంటే నీవు మార్నింగ్ వచ్చినప్పుడు ఏం చెప్పినావు, నేను 1 దేనారంకి నిన్ను పెట్టుకున్నా, అది ఒడంబడిక మనము, అంటే అగ్రిమెంట్, ఒడంబడిక అగ్రిమెంట్ మనము చేసుకున్నాము. 1 దేనారంకి నువ్వు దినం మొత్తం నా దగ్గర పని చేస్తావని ఒప్పుకున్నావు. సో ఆ దేనారం నీకు ఈరోజు ఇచ్చిన నేను. సో నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము, నీకు 1 దేనారం వస్తుంది, ఆ యొక్క సొమ్ము నువ్వు తీసుకొని వెళ్ళు, నీకు ఇచ్చినట్టే కడపటి వచ్చిన వీరికి ఇచ్చటకు నాకు ఇష్టమైనది. సో నా ఇష్టం అన్నమాట, నా దేనారం నా ఇష్టము, నీకు ఒడంబడిక ప్రకారం నీ అగ్రిమెంట్ ప్రకారం నీకు 1 దేనారం ఇచ్చిన నేను. సో నీ సొమ్ము నువ్వు తీసుకొని వెళ్ళిపో అంటున్నాడు అక్కడ యజమానుడు. నేను నా ఇష్టము 1 గంట చేసిన, 3 గంటలు చేసిన, ఇప్పుడు 12 గంటలకు వచ్చిన వాళ్ళకి, 9 గంటలకు వచ్చిన వాళ్ళకి, 3 గంటలకు వచ్చిన వాళ్ళకి, 5 గంటలకు వచ్చిన వాళ్ళకి 1 దేనారము అందరికి ఇచ్చిండు. 1 hour చేసినా కూడా వాళ్ళకి 1 దేనారం ఇచ్చిండంటే, సో అక్కడ ఏంటంటే ఇక్కడ ఇచ్చినట్టే కడపడి వచ్చిన వీరికి ఇచ్చి నాకు ఇష్టమైనది, అంటే నా ఇష్టమైంది, నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయటకు న్యాయం కాదా, నేను మంచివాడని అయినందుకు నీకు కడుపు మంటగా ఉండగా అని చెప్పాను. ఆ ప్రకారమే కడపటి వారు మొదటి వారు అవుతారు, మొదటి వారు కడపటి వారు అవుతారు. సో ఇక్కడ ఏంటంటే ఎక్కడ 8 o'clock వచ్చినానో, 9 o'clock వచ్చినానో, ఏ టైంలో వచ్చినానో అక్కడ యజమానుడు చాలా మంచి వ్యక్తి. సో ఆ యజమానుడు ద్రాక్ష తోటలో పని పెట్టుకున్నందుకు 1 దేనారము అందరికి ఇచ్చిండు. అందరికి ఇచ్చినట్టు సో మనకేంటంటే కడపటి వారు మొదటి వారు అవుతారు, మొదటి వారు కడపటి వారు అవుతారు. సో ఇట్లా ఏ రీతిగా మనము కడపటి వారం మొదటి వారు అవుతున్నాము చూసాం మనము. సో ఆయన యొక్క జీతం ఏంది, ఆయన మనకి ఏ జీతం ఇస్తుండు, ఏ రివార్డ్ ఇస్తుండు, మనం ఎక్కడ ఏం చేస్తే మనకి ఏ రివార్డ్ అనేది దొరుకుతుందో చూసుకున్నాం. ఇక్కడ ఏంటంటే మనకు ఏం చేస్తుండు, పని చేయి వారిని ద్రాక్ష తోటలో పనివారిని తీసుకొచ్చిండు. ఈ పనివారు కాకుండా ద్రాక్ష తోట యజమాని కూడా ఇక్కడ ఏం చేసిందంటే వేరే వాళ్ళకి ఇచ్చేసి కొలువకి వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోయినప్పుడు అది ఎక్కడ పోయిండు ఏం సంగతి చూసాం. ఇంకొక వచనం చూస్తే ఇక్కడ 21వ అధ్యాయము 33 verses. ఇక్కడ ఇంకొక పారబుల్ చెప్పిండు మనకు, ఇంకొక ఉపమానము చెప్పిండు ఇక్కడ ద్రాక్ష తోట గురించే. ద్రాక్ష తోట యజమానుడు ఒక తీరు చేసిండు, ద్రాక్ష తోట పనివారిని పెట్టుకునే యజమానుడు వేరే తీరు ఒక తీరు చేసినాడు. ఇక్కడ చూస్తే 21:33 వచనం చూస్తే, మరి ఒక ఉపమానం వినుడి, ఇంటి యజమానుడు ఒకడు ఉండేను, అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షలు తొలిపించి గోపురం కట్టించి కాపులకు దాని గుత్తకిచ్చి దేశాంతరం పోయాను. సో ద్రాక్ష తోట కట్టించిండు యజమానుడు, ఏం చేసిండు, మంచి స్థలం చూసి ద్రాక్ష తోట కట్టించిండు. అతడు ద్రాక్ష తోటలు నాటించి దాని చుట్టూ కంచె వేయించిండు, అందులో ద్రాక్షల తొలిపించి గోపురం కట్టించి కాపులకు దాని గుత్తకిచ్చి దేశాంతరం పోయిను. కాపులకు వాళ్ళకు గుత్తకిచ్చింది అనమాట.
గుత్తకిచ్చి దేశాంతరము పోయిండు. పండ్ల కాలం సమీపించినప్పుడు పండ్లలో తన భాగం తీసుకొని వచ్చుటకు ఆ కాపుల యుద్ధకు తన దాసులో నంపగా. సో పండ్ల కాలం వచ్చింది, ద్రాక్ష తోట కాలం వచ్చింది. ఆ ద్రాక్ష తోట కాయ కాలంన అక్కడ ఏం చేసిండంటే తన దాసులని పంపించిండు. పండ్ల కాలం సమీపించినప్పుడు పండ్లలో తన భాగం తీసుకొని వచ్చుటకు ఆ కాపుల యుద్ధకు తన దాసులో నంపగా. ఆ కాపులు అతన్ని దాసులను పట్టుకొని ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి, మరి ఒకరిని మీద రాళ్ళు రువిరి. సో ఏం చేస్తున్నాడంటే పండ్ల కాలం వచ్చినప్పుడు పండ్లలో తన భాగం ఏమని ఆ కాపుల యుద్ధకు ఆ యజమానులు పంపించినప్పుడు, దాసులను పంపినప్పుడు ఆ కాపులు ఏం చేసిరంటే యజమాని దాసులని కొట్టిరు, ఒకరిని కొట్టిరు, ఒకరు చంపిర్రు, మరి ఒకరిని రాళ్లతో రువిరు. మరలా అతడు మున్పటి కంటే ఎక్కువ మంది ఇతరుల దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిండు. అంటే ముందు ఒక 10 మెంబర్స్ పంపిండు అనుకో, ఇంకా నెక్స్ట్ టైం ఒక 25 మెంబర్స్ పంపిండు. వాళ్ళని కూడా అదే ప్రకారము కొట్టిరు, చంపిరు, రాళ్ళు రువిరు. ఆ ప్రకారమే చేసిర్రు. తుదకు నా కుమారుని సన్మానించెదరు అనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపాను. అయితే ఏదైతే ద్రాక్ష తోట యజమానుడు ఉన్నాడో ఆయన కుమారుని మళ్ళా పంపించిండు. పంపించినప్పుడు ఆయనను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు, ఇతని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకుందాం రండని తమలో తాము చెప్పుకొని అతన్ని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపిరి. సో ఇక్కడ ఏంటంటే ద్రాక్ష తోట కొరకు యజమానుడు, మన యజమానుడు ఎవరు? మన తండ్రి యేసు ప్రభు మన యజమానుడు. సో యజమానుడు మన ఉన్నప్పుడు నీకు ఆ యొక్క ద్రాక్ష తోటను ఇచ్చి కౌలకిచ్చి అతను తన దాసులను పంపినప్పుడు నువ్వేం చేస్తున్నావు? రాళ్లతో రువి కొడుతున్నావు. ఆయన సేవ చేయమంటే ఈరోజు చేస్తలేవు. ఆయన యొక్క ప్రతి ఒక్కటి చెప్పమంటే బాప్తిస్తం తీసుకున్నావు కానీ సంఘర్షణలో కలిసిపోతున్నావు. యజమానుని వలె నువ్వు ఉండాలి, యజమానుని వలె నువ్వు ఈరోజు జీవించాలి. ఇక్కడ ఏం చేస్తుందంటే తన కుమారుని కూడా దాసులను పంపించినప్పుడు దాసులను కూడా కొట్టిరు. ఆయన యొక్క సువార్త చెప్పే సేవకులను పంపించినప్పుడు వాళ్ళని కొట్టిర్రు, రాళ్లతో రువిర్రు, వాళ్ళని ఏం చేసిర్రు? చంపిర్రు కూడా. చాలా మందిని చంపిర్రు, చంపి పాత పెట్టిరారా. అక్కడ ఏం చేస్తారు అంటే రాళ్లతో రువిర్రు, పట్టుకొని దాసులను పట్టుకొని ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి. సో రకరకాలుగా వాళ్ళు ఇక్కడ ఆ ఎవరైతే ఉన్నారో గుత్తదారులు వాళ్ళు ఏం చేస్తారు? పాపులు వారిని కొట్టిరు. కొట్టినప్పుడు అక్కడ కుమారుని పంపించిండు. ఆయన యొక్క కుమారుని పంపించినప్పుడు ఆ కుమారుని కూడా అదే రీతిగా ఈరోజు చేసిరు. ఇక్కడ ఏంటంటే ఆ కుమారుడు యేసు ప్రభు ఈరోజు నీ కొరకు నా కొరకు ప్రాణాలు తీసిరు. సో ఆ యొక్క మనుషులు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, సో ఏంటంటే ఉన్న కయప ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళని ఏం చేసిరు? సిల్వకు వేయించిరు, యేసు ప్రభును సిల్వకు వేయించిరు. ఇక్కడ ఏం చేస్తుందంటే తుదకు నా కుమారుని సన్మానించెదరు అనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపిండు. కుమారుని వారి యొద్దకు పంపినప్పుడు యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన శరీర రూపిగా ఈరోజు వచ్చిండు. ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు, ఇతని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకుందాం రండని తమలో తాము చెప్పుకొని అతను పట్టుకొని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపిరి. సో ఈరోజు నిన్ను నన్ను ఈరోజు మనం యేసు ప్రభు గురించి చెప్తే ఎంతో మంది ఈర్ష్యతో మన దగ్గరికి వస్తారు. సో యేసు ప్రభు కుమారుడు కూడా కుమారుని అయి ఈరోజు తన శరీరానుసారంగా ఇక్కడ వచ్చిండు. లోకంలోకి వచ్చినప్పుడు ఆయన తండ్రి చిత్త ప్రకారమే చేయటకి ఇక్కడ వచ్చిండు. ఆయనను కూడా ఏం చేసిరు? ఇక్కడ ఆయనని సిల్వ వేయించిరు. కుమారుడు కూడా వచ్చినప్పుడు యజమానుడు ద్రాక్ష తోట యజమానుడు కుమారుడు వచ్చినప్పుడు కూడా కొట్టి బయట పడేసిరు. సో ఇక్కడ ఏంటంటే సిల్వ వేసిరు. ఇక్కడ ఏంటంటే అన్యాయపు చాలా మంది ఉన్నారు. సో ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులు నేమి చేయున నేను. సో యజమానుడు వచ్చినప్పుడు యజమానుడే తిరిగి వచ్చిండు. అందుకు వారు ఆ దుర్మార్గులు కఠినంగా సంహరించి వాటి కాలం యందు తనకు పనులను చెల్లించునట్టి ఇతర కాపులను ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చినని ఆయనతో చెప్పిరి. మరియు యేసు ఏం చేస్తుందంటే అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినంగా సంహరించి, సో ఏంటంటే ఇక్కడ వచ్చినప్పుడు కాపులను ఏం చేస్తుందంటే యజమానుడు వచ్చినప్పుడు ఆ దుర్మార్గులను కఠినంగా సంహరించిండు. వాటి కాలం యందు తనకు పనులు
పండ్లను చెల్లించినట్టు ఇతర కాపులను ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చినని ఆయనతో చెప్పురు. ఇతరులకు ఆ కాపులను కాకుండా ఇతరులకు ఇక్కడ గుత్తకు ఇచ్చిండు అనమాట. ఆ కాపులు కాకుండా వేరే వాళ్ళకి ఇక్కడ యజమానుడు గుత్తకు ఇచ్చిండు. సో ఇక్కడ చూసుకుంటే వాక్య భాగంలో ఇక్కడ ఏంటంటే యజమానుడు ఒక తీరున్నాడు, అండ్ ఆల్సో ద్రాక్ష తోటలోనికి పనివారపై మనం పోతున్నామా, ద్రాక్ష తోటలో యజమానులు లెక్క ఉంటున్నామా మనం. ఈరోజు మనం చూసుకున్నట్టయితే మన జీతం ఎక్కడుంది, మన జీతము ఎవరిస్తారు మనకి. సో మనం సేవ విషయమై మనం చింతిస్తున్నాము, సేవ విషయమై మనం ఎంతో చెప్తుండే. ఫిలిప్పీలకు చూస్తే 1వ అధ్యాయం 19వ వచనము, ఎంతో మంది ఎన్నో రీతిలుగా మనకు సేవ చేస్తారు. ఎట్లా చేస్తారు? కొందరు రక్ష చేత చేస్తారు, కొందరు మిషము చేత, కొందరు వాళ్ళని అవలంబించుకొని ఎట్లా సేవ చేస్తారు చూద్దాం. ఫిలిప్పి 1:18 చూద్దాము. ఇక్కడ చూస్తే, what then, notwithstanding everywhere, whether in present pretense or in truth, Christ is preached, and I therein do rejoice, yeah, and I will rejoice. ఆయననే మీ మిష చేతనే గాని సత్యం చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు, అందుకు నేను సంతోషించున్నాను, ఇక ముందును సంతోషించుదును. ఇక్కడ ఏం చెప్తుండంటే ఫిలిపియన్ చెప్తుండు, ఏం చెప్తుండంటే ఎట్లా ఆయన మిష చేతనైనను అంటే కొంచెం కటాక్షం చేత, అంటే కొంచెం మనసులో వేరేది పెట్టుకొని వేరే తీరు పెట్టుకొని వాళ్ళకు మిష చేత వాళ్ళకి చెప్తురు. సత్యం చేతనే, కొందరు సత్యం చేత చెప్తుర్రు, కొందరు ఏ విధం చేతనైనను అంటే ఏ విధమైనను సువార్త చెప్పబడుతుంది చెప్పాలా అన్నట్టు ఆ భారంతో వాళ్ళు సువార్తను ప్రకటిస్తురు. అందుకు నేను సంతోషించుదును, ఇక ముందును ఏం చేస్తుంది భక్తుడు? సంతోషించుడు. మరియు నేను ఏ విషయంలో సిగ్గుపడక ఎప్పటి వలన ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించుట వలన నా బ్రతుకు మూలంనైనను చావు మూలంనైనా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగుల అపేక్షించుచు నిరీక్షిస్తున్నాను. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఫిలిప్పి భక్తుడు, సో పౌలు ఎలా చెప్తున్నాడో ఏంటంటే చావైతే లాభము, నీ బ్రతుకుట క్రీస్తు కొరకు అయితే చావైతే ఇంకా మేలు అని చెప్పిండు. సో ఇక్కడ కూడా నేను ఏ విషయంలోనైనా సిగ్గుపడక ఎప్పటి వలనే మనం సువార్త చెప్పినప్పుడు ఏ విషయంలోనైనాను సిగ్గుపడొద్దు. సువార్త విషయం ఇంకా అసలే సిగ్గుపడొద్దు. సో మిష చేత సత్య చేతను మనము ఏ విధమైన క్రీస్తును మనము ప్రకటిస్తున్నాము. సిలువలో కార్చబడిన రక్తం ద్వారా స్వస్థపరిచిన క్రీస్తును మనం ప్రకటిస్తున్నామా, లేదంటే ఇంకా వేరే క్రీస్తు కూడా ఉన్నాడు, 2-3 ఉన్నారు బైబిల్లో క్రీస్తు అని, సో వాళ్ళని మనం ప్రకటిస్తున్నామా? సో ఏ విధంగా మనము ఏ క్రీస్తును మనము చూపిస్తున్నాం జనాలకి? నీ కొరకు, నీ పాపంల కొరకు యేసు ప్రభు మనకు కొరకు చనిపోయిండు, వదకు తేపటి గొర్రె లెక్క ఆడ నిలబడ్డాడు, నీ కొరకు నా కొరకు చనిపోయిండు. ఆ యొక్క రక్తం కూడా నది వల్లే కారుతున్నది కొండ నుంచి. కార్చినప్పుడు ఆ యొక్క క్రీస్తుని మనము చూపించాలి. ఆ క్రీస్తుని మనము ఏ చేత చూపించాలి? సత్యం చేత మనము చూపించాలి. ఇక్కడ ఏ క్రీస్తుని మనము చూపిస్తున్నాం, ఇంకా ముందును సంతోషిస్తున్నాం, మరియు ఏ విషయంలో సిగ్గుపడక ఎప్పటి వలన ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించడం వలన నా బ్రతుకు మూలంగానైనాను సరే చావు మూలంగానైనాను సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచుదునని నేను మిగుల అపేక్షించు నిరీక్షించున్నాను ప్రకారము మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థంగా పరిగణించునని నేను ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఆయన శరీరంతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఇక్కడ ఏమంటుండు పౌలు భక్తుడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే ఇంకా మేలు. నేను మిగుల అపేక్షించుచున్నాను, నిరీక్షించుచున్నాను మీ ప్రార్థనల వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ సమృద్ధిగా కలుగటం వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థం పరమించునని నేను ఎరుగుదును. సో ఇక్కడ పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడే ఫిలిపియన్స్ కి, సో ఏంటంటే ఏ చేత మనము సేవ చేయించున్నాము, ఏ చేత నేను ఏంటంటే ఏమంటున్నా అక్కడ పౌలు ఏంటి అంటే ఇక్కడ ఏమంటుండంటే
నేను వచ్చి మిమ్మల్ని చూచి నన్ను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించి వారికి బెదరాక అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షంన పోరాడుచు ఏక మనసు గలవారని నిలిచిన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున యేసుక్రీస్తు సువార్త తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండాను వారిని నాశనముకు మీకు రక్షణయు కలుగుటకును సూచన అయి ఉన్నది. ఇది దేవుని వలన కలుగున్నదే. సో ఏంటంటే ఇక్కడ ఏం చెప్తుండంటే ఎట్లా ఉంటే వాళ్ళ తట్టు మనము తిరగాలి. వాళ్ళు యూదుడై ఉంటే మనము యూదుడై ఉండాలి. సో యూదుల్లా ప్రవర్తించాలి. వాళ్ళు దాసుడుగా ఉంటే మనము దాసుడిగా మనము ప్రవర్తించాలి. ఇక్కడ చూస్తే 1 కొరింథియన్స్ 1 కొరింథీ 9వ అధ్యాయము 1 కొరింథీ 9వ అధ్యాయము 16, 17, 18. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయం కారణము లేదు. సో సువార్తను ప్రకటింపవలసి భారం నా మీద మోపబడి ఉన్నది. కొరింథీ సంఘంకు పౌలు భక్తుడు రాస్తుంది ఇక్కడ సువార్త ప్రకటించాలని. సువార్త ప్రకటించకపోతే మనకేంది బాధ, భారం నా మీద మోపబడి ఉన్నది. సో ఆ భారం ఎట్లా మోపబడి ఉన్నది? సో ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ఏం చేయాలి, మనకు ఒక టాస్క్ ఇచ్చింది దేవుడు. ప్రతి వీధికి వెళ్ళి మనము సువార్తను ప్రకటించాలి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు సర్వలోకంకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచన క్రియలు కనబడును. ఏలయనగా నా నామము దయ్యములను వెళ్ళగొట్టును, కొత్త భాషలు మాట్లాడుదురు, పాపములను ఎత్తి పట్టుకొందురు, మరణమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారికి స్వస్థత నొందుతురని వారితో చెప్పాను. ఇలాగూ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకం చేర్చుకొనబడి దేవుని కునుపార్శ్వమున ఆసీనుడయ్యాను. సో ఇది ఏంటంటే మనకు టాస్క్ ఇచ్చిన దేవుడు ఏమిచ్చిందంటే ఆయన ఆరోహణమై వెళ్ళినప్పుడు పెందలకడ లేచి పునరుత్థానం రోజు సో ఈ యొక్క అందరికి కనిపించి సో ఏంటంటే మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. ఏ విధంగా ప్రకటిస్తారు? మీరు కక్ష చేత ప్రకటిస్తురా, మిష చేత ప్రకటిస్తురా, లేకుంటే ఏంటంటే నీతి సత్యం చేత ప్రకటిస్తురా, లేదంటే మీరు ఎట్లా ప్రకటిస్తారు? మీరు సేవకులు అయ్యారు, సేవకుల కుటుంబంలో ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క నియమం ఉంటది, అంటే SOP స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని ఉంటది. సో ఎవ్రీ కంపెనీకి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంటుంది. సో మన సువార్తకు కూడా మనకు SOP అనేది మనము ప్రొడ్యూస్ చేయాలి. మనం ఏ విధంగా చెప్తున్నాం? మనసులో ఒకటి పెట్టుకొని ఒకటి బయట చెప్తున్నామా, లేదంటే వాళ్ళు వస్తురు వాళ్ళ గురించి మనం సేవ చేస్తున్నామా, వేరే వాళ్ళు చూడాలని మనము సేవ చేస్తున్నామా, వేరే వాళ్ళు ఇంకా ఏంటంటే సత్యంలోకి రావాలని మనము యథార్థంగా సేవ చేస్తున్నాం. ఆయనను హత్తుకొని ఆయనను ప్రేమించి ఆయన వల్ల జీవించి ఏది లేకుండా సాధారణమైన సేవ చేస్తున్నామా మనము? సో మనము ఏం చేస్తున్నాం మనము అనేది మనము పరీక్షించుకుందాం. సో మనం మిష చేత చేస్తున్నామా, సో కోపం చేత చేస్తున్నామా, మనం ఎట్లా చేస్తున్నాం మన సేవ? సో ఆయన ఏం చెప్పిండు? మన టాస్క్ ప్రతి వీధికి వెళ్ళి సర్వ సృష్టికి సర్వలోకమునకు సువార్త ప్రకటించడు. ఓన్లీ ఇండియా అని కాదు, సర్వలోకమునకు వెళ్ళాలి, లోకం మొత్తం తిరగాలి, ఎక్కడున్నా అక్కడ సేవ మనకు చేయాలి. సో అటువంటి టాస్క్ మనకు ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా అంటే మనకు వాళ్ళు మనం మెచ్చుకోవాలని మనం సేవ చేస్తున్నామా, మనం ఎట్లా రీతిగా చేస్తున్నాము? ఇక్కడ చూస్తే కొరింథియన్స్ లో చూస్తే ఏం చెప్తుండంటే
నేను సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయం కారణం లేదు. సో నేను సువార్త ప్రకటించడం అంటే నేను అతిశయపడతలేను. ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు కొరింథీ సంఘంకి, సో నేను అతిశయపడతలేను, సువార్త ప్రకటించాలి అని యొక్క భారము నా మీద ఉన్నది. సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ఈ రోజు నీకు నాకు ఈ రోజు మోపబడి ఉన్నది. సువార్త నా ప్రకటిస్తున్నామా లేదా? సువార్త ఏ విధంగా ప్రకటిస్తున్నాం? సత్యంగా ప్రకటిస్తున్నామా, లేదంటే రాంగ్ వేలో మనము ప్రకటిస్తున్నామా? ఆ యొక్క రాసి ఉంటది ఒకటి, మనం చదివి మనం అర్థం చేసుకున్నది ఇంకొకటి ఉంటది. సో అది రాంగ్ వేలో మనకు టీచింగ్ అనేది వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము గ్రహించుకోవాలి, మనం కరెక్ట్ చెప్తున్నామా లేదా. ఇతరులకు చెప్పి వాళ్ళ సలహా తీసుకోవాలి. ఎవరైతే సీనియర్స్ ఉంటారో, మన సీనియర్స్ ఉన్నారు చాలా మంది మన KBPM లో, రవణ కానీ, సో ఎవరన్నా సీనియర్ తీసుకొని మనం ఒక గైడెన్స్ తీసుకుంటే SOP ప్రకారం మనము సేవ చేయగలుగుతాం. సో ఏంటంటే కొత్తగా రక్షింపబడిన వాళ్ళకి ఎట్లా చెప్పాలి, ఆల్రెడీ రక్షణలో ఉండి 10 years అవుతుంది వాళ్ళకి ఏ తీరుగా చెప్పాలి. సో ఏంటంటే పాలు తాగేవానికి పాలు ఇవ్వాలి, మాంసం తినే వాళ్ళకి మాంసం ఇవ్వాలి, బ్రెడ్ చాయ్ తాగే వాళ్ళకి బ్రెడ్ ఇవ్వాలి. సో ఎక్కడ ఏం చేయాలో మనకు తెలిసి ఉండాలి. సో ప్రతి ఒక్క దగ్గర నువ్వు పాలు తాగినట్టు చెప్తే వాళ్ళు ఏం చేస్తారు, ఏలనే చేస్తారు. పాలు తాగే వాళ్ళకి పాలు తాగినట్టు చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. సో మాంసం తినేటోడికి మనకేం చెప్తాము, పాలు తాగే రీతిగా మనం చెప్తే అది వాళ్ళకు పొంతన అనేది ఉండదు. సో మీరు దేవుని సన్నిధిలో మనము ఏ రీతిగా మనము జీవిస్తున్నాం, ఎక్కడ ఉన్నాం, మనం పాలు తాగే వారుగా ఉన్నామా, లేకుంటే ఏం చేసేవారుగా మనం ఈరోజు సన్నిధిలో మనము జీవిస్తున్నామని. ఇక్కడ ఏం చెప్తుండంటే భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యా నేను సువార్తను ప్రకటింపపోయినడల్లా నాకు శ్రమ, నేను సువార్త ప్రకటింపపోతే నాకు శ్రమ. సో ఈరోజు ఏంటంటే ఈరోజు కాలంలో ప్రతి ఒక్కరు సువార్త అంటే మనకి ఏం చేస్తారు, ట్యాక్స్ పడుతుంది, దానికి కొన్ని ఛార్జెస్ ఉన్నాయి బ్రదర్. నేను అక్కడ నుంచి ఇక్కడ రావాలి 75,000 1 lakh అవుతుంది. సో ఏంటంటే పాస్టర్లే వాళ్ళు చెప్తున్నారు అనమాట, అక్కడ నుంచి ఇక్కడ రానికి ట్రావెలింగ్ ఛార్జెస్, ఒక రోజు ఉండడానికి అక్కడ లాడ్జ్. సో ఇట్లా ఏంటంటే వాళ్ళు ట్యాక్స్ పేమెంట్ చేసుకుంటారు, ప్రతి ఒక్కటి క్యాష్ రూపకంగా వాళ్ళు చూస్తారు. సువార్త ప్రకటింపపోతే శ్రమ అని వాళ్ళకు తెలుస్తలేదు. వాళ్ళకు చెప్పాలి మనము, సువార్త ప్రకటించకపోతే శ్రమ. నువ్వు క్రైస్తవుడు అయినవు, నువ్వు బాప్తిసం తీసుకున్నావు, సేవలో ఇంకెన్నో రోజులు 10 years 20 years నుంచి నువ్వు చిన్నప్పటి నుంచి యేసు ప్రభుని సొంత రక్షకునిగా నమ్ముకొని బాప్తిసం తీసుకొని వెళ్తున్నప్పుడు సువార్త ప్రకటింపపోతే నాకు శ్రమ అని మనము వారికి చెప్పాలి. సో ఏంటంటే పెద్ద పెద్ద పాస్టర్లు కూడా ఎంతో వాళ్ళు ఏంటంటే సువార్త 1 hour కూడా చెప్పారు, 25 minutes లో క్లోజ్ చేస్తారు, దానికి కొన్ని లక్షలు వాళ్ళు తీసుకుంటారు. ఈరోజు ఏంటంటే ప్రతి ఒక్కటి క్యాష్ తోటి పోలుస్తున్నారు అనమాట. సో అది ఫ్రీగా చేస్తే ఆ యొక్క జీతం అనేది ఆయనకు వస్తుంది. ఇక్కడ ఏం చేస్తుందంటే ఇది నేను ఇష్టపడి చేసినలా నాకు జీతం దొరుకును. ఏం దొరుకుతుంది, ఇష్టపడి చేస్తే రివార్డ్ ఇస్తాడు దేవుడు. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వం నాకు అప్పగింపబడింది. ఇల్లంతటిలో నమ్మకస్తునిగా నువ్వు ఈరోజు ఉన్నావా? గృహ నిర్వాహకత్వుడు అంటే ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే నమ్మకంగా ఉన్నాడు, ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే ఉన్నాడు. సో ఈ రోజు మనము మన ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాం. క్యాష్ పరంగా కాదు కానీ ఆలోచన పరంగా, నీ మనస్తత్వం పరంగా, నీ యొక్క బైబిల్ పరంగా, స్వార్థ పరంగా మనం ఎక్కడ వెళ్తున్నాం, మనము ఎక్కడ ఏం చేస్తున్నాం, మనము ఎక్కడ చూస్తున్నాం, ఎక్కడ ఏం చేస్తున్నాం మనము. సో సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ అంటుండు. ఈరోజు సువార్త ప్రకటించి వాళ్ళు క్యాష్ తీసుకుంటారు. ఆ రోజులు ఏం చేస్తుండే పౌలు, సువార్త ప్రకటింపపోతే శ్రమ అన్నాడు. సో నువ్వు ఎప్పుడు తయారవుతావు అట్లా, సువార్త ప్రకటింపపోతే నాకు శ్రమ అని నువ్వు ఎప్పుడు తలస్తున్నావు? మనం తలస్తున్నాం అట్లా. ఒక దగ్గరికి రా అంటే బ్రదర్ ఒక 25 kilometers అక్కడ రా అంటే ఆ బ్రదరు దగ్గర ఉన్నా కూడా ఎవరు రారు. సో దూరం నుంచి వచ్చి వాళ్ళు సేవ చేసుకొని పోతుంటే వాళ్ళ మీద నిందలేనికి ఉంటారు అన్నమాట. సో ఎవ్రీ టైం మనం ఏం చేస్తున్నాం అంటే, సో వేరే వాళ్ళు ఎట్లా చేస్తారు వాళ్ళదే చూస్తున్నాం కానీ మన దారి ఎక్కడ పోతుంది, మనం చక్కగా ఉన్నామా, మనం దేవుళ్ళలో ఉన్నామా అది మనం చూసుకుంటలేము. సో వేరే వాళ్ళ గురించి మనం ఈరోజు చిట్ చాట్ చేస్తున్నాం. గుడికి వెళ్తే కూడా
అక్క ఇట్లా చీర కట్టింది, ఈ బ్రదర్ ఇట్లా కోటేసిండు, ఇవే చెప్పుకుంటారు కానీ వాళ్ళ మనసు పరంగా దేవునికి ఏక మనసు గలవారే స్తుతిద్దామని ఎవ్రీ టైం లేదు. అటువంటి ఏ ఉండవు. ఆ పెద్ద పెద్ద చర్చిలకు పోతాం కానీ సో ఆ పిల్లలు ఎక్కడ పోతారో, ఆ తల్లులు ఏడుంటారో, వాళ్ళ ఫాదర్స్ ఎక్కడ ఉంటారో వాళ్ళు ఎక్కడ తెలియదు అనమాట. సో వాళ్ళు పిల్లలు చెట్టు కాడ అక్కడిక్కడ కూర్చొని వాళ్ళు మొబైల్స్ లో గేమ్స్ ఆడుతుంటారు. సో ఏదో విధాలుగా చేస్తుంటారు. సో మనం ఏంటంటే మనము సువార్త చెప్పకపోతే శ్రమ. సో మన పిల్లలకు కూడా అటువంటి సువార్త మనము ప్రకటించాలి. ఆ యొక్క బాధ్యత తల్లి అయినందుకు తండ్రి అయినందుకు నీకే పెట్టిరు. ఫస్ట్ మనం ఇంట్లో కరెక్ట్ చేసుకుంటే బయట వాళ్ళని కరెక్ట్ చేయొచ్చు. మన ఇంట్లోనే కరెక్ట్ లేకపోతే బయట వాళ్ళకి చెప్తే ఏమింటారు? ఎవరు వినరు. ఇక్కడ ఏం చెప్తుండంటే దేవుడు ప్రతి ఒక్కరికి శ్రమ ఉంది సువార్త ప్రకటించాలని. సువార్త ప్రకటిస్తే ఇక్కడ ఏం చేస్తుండు? జీతం ఇస్తుండు, రివార్డ్ ఇస్తుండు. నేను ఇది నేను ఇష్టపడి చేసినడల్లా నాకు జీతం దొరుకును. నువ్వు ఈ రోజు ఇష్టపడి చేస్తున్నావా సువార్త పట్టుకొని? సో ఇష్టపడి చేస్తున్నావా, కష్టపడి చేస్తున్నావా? సో వాట్ యు ఆర్ డూయింగ్ నౌ, వే యు ఆర్ బిహేవింగ్. సో నువ్వు ఇష్టపడి చేస్తున్నావా? రివార్డ్ ఇస్తుండు. నాకు జీతం దొరికి ఇష్టపడకపోయినా ఏం చేస్తుండు? గృహ నిర్వాహకత్వము ఇస్తుండు. అట్లయితే నాకు జీతం ఏమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారంలో పూర్ణంగా వినియోగపరచుకోకుండా సువార్త ఉచితంగా ప్రకటించుటయే నా జీతము. ఇక్కడ ఏం చేస్తుండంటే అట్లయితే నాకు జీతం ఏమి? సో జీతం ఏది ఇస్తుండని దేవుడు అడుగుతుండు. నాకు సువార్త ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారంలో పూర్ణంగా వినియోగపరచుకోకుండా సువార్తను ఉచితంగా ప్రకటించుటయే నా జీతము. సో ఇక్కడ ఏంటంటే ఎంతో మంది సేవకులు సువార్త ఉచితంగా ప్రకటించరు, దానికి కూడా కాస్ట్ పెడతారు, ఫేర్ పెడతారు. సో ఒక రోజు సువార్తను ఉచితంగా ప్రకటించాలి. సో దేవుడు ఆ భారం నీకు ఇచ్చిండు. సువార్త ఉచితంగా ప్రకటిస్తే ఆ జీతం నీకు దొరుకుతుంది, ఆయన రాజ్యంలో ప్లేస్ అనేది దొరుకుతుంది. సో ఇక్కడ ఏం చెప్తుండంటే ఆ యొక్క జీతం ఏదనగా నాకు సువార్త ఉచితంగా ప్రకటించుటయే నా జీతం. నేను అందరి విషయం స్వాతంత్రుడై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకోవటకే అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకుంటుంది. సో ఎక్కువ మంది మన తట్టు తిరగాలంటే ఏం చేయాలి? మనం దాసుని రూపకంగా మనం అక్కడ ఉండాలి. దాసు రూపకంగా ఉంటే యొక్క జీతం అనేది మనకు వస్తుంది. సువార్త ఫ్రీగా ప్రకటించాలి. యొక్క భారం అనేది మన దగ్గర ఉన్నది. యొక్క భారంతో మనము సేవ చేయాలి. భారంతో మిష చేతను కక్ష చేతను. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క యజమానిని చూస్తే ఆ యొక్క పొలంలో పనికొచ్చిర్రు, ద్రాక్ష తోటలో పనికొచ్చిర్రు. ఒకరు ఏ టైంలో వచ్చిర్రు? 8 o'clock ఒకటి వచ్చిర్రు, 9 o'clock ఒకరు వచ్చిర్రు, 12 o'clock ఒకరు వచ్చిర్రు, 3 o'clock ఒకరు వచ్చిర్రు, 5 o'clock ఒకరు వచ్చిర్రు. సో వారి పని చొప్పున ఇయ్యలే ఆయన. సో అందరికి ఒక దేనారమే ఇచ్చిండు. ఆయన ఇష్టం, ఆయనకు ఆస్తి ఉంది, సో ఇచ్చిండు. సో ఇక్కడ ఇచ్చినప్పుడు ఆయన యొక్క వాక్యంను ఫ్రీగా చెప్తే ఆయన యొక్క జీతం మనకి ఈరోజు దొరుకుతుంది. ఇక్కడ చెప్పమంటుగా అధికారంగా పూర్ణంగా వినియోగపరచుకోనకుండా సువార్తను ఉచితంగా ప్రకటించుటయే నా జీతం. సువార్త ప్రకటించినందుకు మనము ఎన్నో కానుకలు, ఎన్నో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అని, లాడ్జ్ అని అన్ని వేస్తాం మన చర్చిలకి. అన్ని యొక్క బిల్స్ అనేది వస్తుంది సెక్రటరీ ట్రెజరర్కి. వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళంతా క్యాల్కులేషన్ చేసి అరే ఇంత అయిందా, ఈ పాస్టర్ ఒక్క పాస్టర్ చేస్తే ఇంత ఖర్చు అయిందని మళ్ళీ తర్వాత మనల్ని పిలువరు, వాళ్ళనే పిలువరు. వేరే తక్కువ బడ్జెట్ లో ఉన్న పాస్టర్ని పిలువరు అని వాళ్ళ సెక్రటరీ వాళ్ళు చెప్పుకుంటారు. ఈ పాస్టర్ వస్తే వాక్యం తక్కువ చెప్తాడు కానీ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయిరా అని వాళ్ళ మధ్యలో వాళ్ళు మాట్లాడుకునే విధానాలు అనమాట. ఇక్కడ ఏంటంటే ఖర్చుతో కూడినది కాదు ఇది. సువార్త అంటే ఫ్రీగా మనము ఇవ్వాలి, అదే మనకు జీతం. సో ఆయన ఎవ్రీ టైం మనము ఇక్కడ ఉన్నాను ఆయన కాపాడనీకి మనకు ఉంటది. ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ చూద్దాము, ఇక్కడ రోమా 6:23 చూస్తే మనకందరికి తెలిసిన వాక్యమే, కంటత వాక్యము. రోమా 6:23 లాస్ట్ వర్సెస్. ఏలయనగా పాపం వలన వచ్చే జీతము మరణము. నువ్వు ఈరోజు పాపం చేస్తున్నావు అనుకో, వచ్చే జీతం ఏంది? మరణం అంట. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం ఉంది.
మరణం పోతున్నావు ఎందుకు? పాపం చేసి మరణం పోతున్నావా? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆదామవ్వ ఆజ్ఞలను వీడిర్రు. ఆదామవ్వ ఆ పండు తినొద్దంటే ఆ పండును తిన్నారు. యొక్క ఆజ్ఞను గైకొనలే, అతిక్రమించిరు. ఆ ఆజ్ఞను అతిక్రమించరు. దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించి ఆ పాపంలో పడినందుకు ఇప్పుడు ఏమైంది? పాపం వలన వచ్చే జీతం ఏమంటుంది? మరణము. ఆ యొక్క జీతం ఏమైంది? మనకి మరణంతో కూడింది. అయితే దేవుని కృపావరము ప్రభు అయిన యేసుక్రీస్తునందే నిత్య జీవం ఉంది. ఈరోజు సహోదర సహోదరి నమ్ముర్రి, యేసుక్రీస్తునందే నిత్య జీవం ఉంది. ఎక్కడ పోయినాను కరోనా టైంలో యేసుక్రీస్తును యేసు ప్రభు నమ్ముకున్న ప్రజలు చాలా మట్టుకు ప్రేయర్స్ వల్ల దాని వల్ల నయమయ్యారు. సో వేరే వాళ్ళు ఇంకా యేసు ప్రభులో ఉన్న చాలా మంది పాస్టర్లు కూడా ఏమారు? కనుమరుగైపోయారు దొరకకుండా. సో వాళ్ళ సేవ ఏంటంటే యథార్థమైన సేవ లేకపోవడం వల్ల కావచ్చు, మనకు తెలియదు. సో సేవ ఫ్రీగా చేయమంటుండు. ఆ యొక్క సువార్తను ఫ్రీగా ప్రకటించండి. ఏ యొక్క రీతి ఉన్నారో వాళ్ళకి ఆ రీతిగా మనము ప్రకటించాలి. మిషి చేత ప్రకటిస్తున్నామా? పగవారి చేత ప్రకటిస్తున్నామా? ఏంటంటే నాకు పేరు వస్తుంది, నాకు ఫేమ్ రావాలని ప్రకటిస్తున్నామా? నాకేంటంటే అది రావాలి ఇది రావాలని మనము ప్రకటించాలి. ఆయన ముందున్నాడు. యేసు ప్రభు మనం ముందు పెట్టుకొని మనం ఆత్మచేత నడిపింపబడాలి. ఆత్మచేత మనము గ్రహింపబడాలి. ఆత్మచేత ప్రతి ఒక్కరిని గ్రహించి మనము నడుచుకోవాలి. టైం టు టైం మనము ఎండ్ చేయాలి. అది కూడా ఒక ఆత్మవరము. ఏ టైంలో మనం ముగించాలన్నది వాళ్ళు ఇచ్చిన టైంకి మనము ముగించేసేయాలి. సో సువార్త అనేది తిరిగి వస్తుంది. ఆ యొక్క జీతం వస్తుంది. పాపం వలన వచ్చే జీతం ఏంది? నువ్వు పాపం చేసినావు అనుకో, ఈరోజు జీతం ఏంది? నీకు మరణం వస్తుంది. సో ఏంటంటే పాపం చేస్తే ఒక రోగాల అన్ని మనము మన బాడీలో పెట్టుకొని మరణిస్తున్నాం అనమాట. సో ఇంకొక వచనం చూసుకుంటే ప్రకటన 22 లాస్ట్ వర్సెస్ మనం చూసుకుందాము. రెవల్యూషన్ 20-12 చూస్తే ఇక్కడ ఏం చేస్తుందంటే, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. ఆయన ప్రతి వానికి ఏం చేస్తుండో జీతము ఇచ్చిస్తుండు. వాని క్రియల చొప్పున నీ క్రియల చొప్పున మన క్రియల చొప్పున మనకు జీతం అక్కడ దేవుని యొద్ద పరలోకం యందు అక్కడ ఉన్నది. సో నువ్వు ఏ రీతిగా మనము క్రియలు ఏ రీతిగా ఉన్నది? సో మన సహోదరుని ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నావా? ప్రతి ఒక్కరిని యేసు ప్రభు గుణగణాలు మనలో ఉన్నాయా? ప్రతి ఒక్కరిని క్షమిస్తున్నామా? ఆయన యొక్క ప్రేమమయుడు కరుణామయుడు ప్రతి ఒక్కరిని క్షమించే గుణం ఉన్నది. సో దొంగను కూడా సిల్వలో ఆఖరి రాజ్యంలో చేర్చుకుండు తక్కువ టైంలో. అక్కడ కూడా సువార్త చాటించిండు దేవుడు. సో అక్కడ కూడా సువార్తనే చాటించిండు. సో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సువార్త అనేది మర్చిపోదు. ప్రతి ఒక్కరికి సువార్త చేయాలి. ప్రతి ఒక్కరిని నువ్వు గ్రహించుకోవాలి. ఏ రీతిగా సువార్త చేస్తే ఏంటంటే జీతము మనకు వస్తుంది. ఫ్రీగా సువార్త చేసినాం అనుకో మనకేంటంటే ఫ్రీగా వస్తుంది అనమాట. పాపం వలన వచ్చే జీతం ఏంది? మరణము. మాకు ఇంకేం చేస్తున్నావు? సామెతలు 11:18 చూస్తే Psalms 11:18 Proverbs 11:18 భక్తిహీనుని సంపాదన వాడిని మోసం చేయను, నీతిని విత్తువాడు శాశ్వతంగా బహుమానం నందును. సో నువ్వు నీతిని విత్తుతున్నావా? ఒకటే మోసం చేస్తున్నావా? నీతిని విత్తినట్టు భక్తిహీనుని సంపాదన వాణిని మోసం చేస్తుంది. భక్తిహీనుడు మోసపడుతుండు. సో నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము పొందుతాడు. సో ఎవ్రీ టైం మనము శాశ్వతమైన బహుమానం పొందుతంటే వాని క్రియల చొప్పున ప్రతి వానికి నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనున్నదని యేసు ప్రభు చెప్తుండు. సో నీ యొక్క క్రియల చొప్పున నీకు సాల్వేషన్ ఉన్నది, రక్షణ ఉన్నది. సో నీ యొక్క ప్రతి ఒక్కరికి మనకి ఏముందంటే ప్రతి ఒక్కరికి వాని క్రియల చొప్పున నీకు జీతం ఇస్తుండు. నీకు పరలోక రాజ్యంలో నీకు బహుమానం అనేది ఉన్నది. సో నువ్వు ఏం తీసుకుంటున్నావు ఈరోజు?
బహుమానం కావాలా, శాలరీ కావాలా, సో బోనస్ కావాలా, ఏ జీతం కావాలా నీకు, ఎటువంటి సేవ చేస్తున్నావు నువ్వు, మిషన్ చేత మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చెప్తున్నావు, అది అంతా తీసేయి. అదంతా ఈరోజు పనికిరాదు. ఒకరిని చూసి ఒకరిని చెప్పుడు కాదు. సో ఎవ్రీ టైం మనము స్వేచ్ఛగా, స్వచ్ఛంగా నీతిని చేత మనము వెళ్ళాలి. నీతిని ఒకరి హృదయంలో విత్తాలి. అనేక యేసు ప్రభు యొక్క లక్షణాలు వారికి చూపించాలి. అప్పుడే కానీ మనము ఎదుగుతాము, మన యొక్క జీతం అనేది వస్తుందన్నమాట. సో ప్రతి ఒక్కరికి సువార్త అనేది ఫ్రీగా చేయాలి. సో చాలా మంది మనం బస్ స్టాప్లలో చూస్తుంటాము, ప్రతి ఒక్కరు పాంప్లెట్స్ పట్టుకొని పంచుతున్నారు. సో కొన్ని కాళ్ళు చేతులు లేదు. సో ఏంటంటే ప్రతి డిజేబుల్ ఉన్నాడు ఆయన, కాళ్ళు చేతులు లేదు, ఆయన పట్టుకొని ప్రతి ఒక్కరికి సువార్త పత్రికలు పంచుతుండు. సో ఏంటంటే ఆయనకు ఒక టార్గెట్ ఉంది, ఆయన రీచ్ కావాలి. సో మనకి ఏంటంటే కంపెనీలో ఉంటే ఒక టార్గెట్ ఇస్తారు, ఎవ్రీ మంత్ ఒక టార్గెట్ ఉంటుంది. సో ఇన్ని గ్రామ్స్లు అమ్మాలంటే, ఇన్ని కిలోలు అమ్మాలంటే అన్ని కిలోలు, ఇన్ని క్రోర్స్ చేయాలి, ఇన్ని లక్షలు చేయాలంటే అన్ని లక్షలు టార్గెట్ చేసి చూపించాలి. సో చేయకపోతే ఏంటంటే అధికారులు అడుగుతారు, ఎందుకు చేయలే, ఎందువలన కాలే, డిఫాల్ట్ ఏంది, ఎక్కడెక్కడ డిఫాల్ట్ ఉంది, సో అది మనము సరిదిద్దాలి. సో నీ యొక్క క్రియల చొప్పున క్రియలలో ఎక్కడెక్కడ డిఫాల్ట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, నీకు క్రియలలో చేష్టలలో ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, అది గ్యాప్స్ అన్ని ముగించుకోవాలి. సో యేసు ప్రభు యొక్క బైబిల్ చేత, సో ఈ యొక్క వాక్యం చేత మనము ఉదక స్థానము చేయాలి. ఈ వాక్యం అనేది ఒక వెలుగును మనలో నింపుకొని ఇతరులకు వెలుగు ప్రకటించాలి. అప్పుడే కానీ ఇతరులు వెలుగుతారు, నిన్ను నువ్వు కూడా వెలిగించుకుంటావు. సో ఎవ్రీ టైం మంట అనేది మండాలి, మండే సూర్యునిలా మనము ఉండాలి అని. సో ఈ యొక్క ఒక చిన్న వాక్యంను దేవుడు దీవించిన గాక. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం నాయన ప్రభా, నీకే వందనాలు దేవాయసే మా ప్రభా, నీకు పాదంలోకి వందనాలు దేవాయసం, వాక్యం బట్టి నీకే వందనాలు స్తోత్రాలు దేవా. మేము సువార్త ఏ విధంగా ప్రకటిస్తున్నాం మా ప్రభా, దేవాయసం మా ప్రభా, ఆ ద్రాక్ష తోటలో పని కూలివారు కూరినప్పుడు దేవాయసం మా ప్రభా, ఎవ్రీ టైం ఎక్కడెక్కడో వచ్చింది మా ప్రభా, 12 గంటలకి, 3 గంటలకి, 5 గంటలకి. సో ప్రతి ఒక్కరికి ఒక దేనారం ఇచ్చారు మా ప్రభా మీరు. మేము కడపడి వారు దేవాయసం మా ప్రభా, మొదటి వారు కడపడి వారు కావద్దు మా ప్రభా, కడపడి వారు మొదటి వారు కావద్దు మా ప్రభా. అలా రీతిగా ఉండకుండా దేవాయస్మ ప్రభా, ఎవ్రీ టైం మేము రిఫ్రెష్మెంట్ చేసుకుంటూ దేవాయస్మ ప్రభా, నీ సేవలో దేవాని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నాకు నంపండి మా ప్రభా. మమ్మల్ని అందరినీ కేబీపీలో ఉన్న గ్రూప్ ని దేవాయస్మ ప్రభా, ప్రొఫెసీ మినిస్ట్రీస్ మా ప్రభా, ప్రతి ఒక్క ప్రొఫెసీ దేవాయస్మ ప్రభా కావాలి మా ప్రభా. ప్రతి ఒక్కరు దేవాయస్మ ప్రభా నీ పాదంలో యొద్ద దేవాయస్మ ప్రభా మోకరించి ప్రార్థించాలి మా ప్రభా. నీ యొక్క బైబిల్ చేత దేవాళ్ళు మండాల మా ప్రభా, ప్రతి ఒక్కటి గ్యాప్స్ తీసేయాలి మా ప్రభా, ప్రతి ఒక్కటి గ్యాప్స్ ను దేవ టచ్ చేయండి మా ప్రభా. దేవ హీలింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ దేవాయస్మ టచ్ దేవాలి మా ప్రభా. ప్రతి ఒక్కరిని దేవ హీల్ చేసి దేవాయస్మ ప్రభా, రక్షింపబడి దేవాయస్మ ప్రభా, నీ కొరకై జీవించే విధంగా దేవ భారంతో సేవ చేసే విధంగా మేము దేవ యోధులుగా వెళ్ళటకు సాయం చేస్తారని త్వరగా రాబోతు నేర్పిసి పెడబడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. రవి అన్న ప్రైజ్ లార్డ్ అన్న, మీరు ఆశీర్వాదమే అన్న. ఓకే సార్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకందరికీ, కేబీపీఎం గ్రూప్ లో ఉన్న బ్రదర్ సిస్టర్ కుటుంబీకులందరికీ, ఇంకా ఈ ఆరాధనలో పాల్గొన్న కుటుంబీకులకి, నిత్యం ఇక ఆరాధనలో పాల్గొంటున్న చూస్తున్న కుటుంబీకులందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరు ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.